నేను చెప్పగలనండి. నేను ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చెప్తావో చెప్పయ్యా, నాకు నువ్వేం జవాబిస్తావో ఇవ్వయ్యా, నువ్వేం మాట్లాడతావో మాట్లాడయ్యా అని నేను ఎదురు చూసినప్పుడు చాలా అద్భుతమైన రీతిలో నేనున్న పరిస్థితికి తగినట్లుగా దేవుడు మాట్లాడిన సందర్భాలు ఎన్నో అండి. అండ్ ఇంకొక మాట కూడా చెప్పగలను, ఆ ప్రార్థన గదిలోనికి నేను ఒక పిల్లిలా వెళ్ళుండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయనిచ్చిన ఆ వాగ్దానము, ఆయనిచ్చిన ఆ మాట, ఆయనిచ్చిన ఆ ప్రత్యక్షత పొందుకున్న తరువాత నా ప్రార్థన గదిలో నుండి నేను పులిలాగే బయటకు వచ్చే స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాయ్? ఎందుకు? అది సృష్టికర్త, సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు, జగద్రక్షకుడు, రాజులకు రాజు, ఇప్పుడు సింహాసనం మీద ఉండి ఎప్పటికీ సింహాసనం మీద ఉండే రాజుల రాజు పలికిన మాట కాబట్టి ఆయన మాట తీసుకొని వచ్చేటప్పుడు మేము మామూలుగా రానండి, చాలా నిబ్బరంగా, చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా, చాలా కాన్ఫిడెంట్గా వచ్చాను. అలాంటి సందర్భాలు ఎన్నో నా